హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను ఫెదర్ స్టిచ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో నేను చూపించిన స్టిచెస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నారని అనుకుంటున్నాను. ఈ స్టిచ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఆ లాంగ్ అండ్ షార్ట్ లానే పేర్లు అయితే వేరు, స్టిచ్ అయితే ఒకటే. అది అలాగో ఒకసారి చూడండి. స్టిచ్ కావాల్సింది ఏంటంటే సిల్క్ థ్రెడ్, అలాగే 14 నెంబర్ నీడిల్, తులిప్ నీడిల్ ఇది, అలాగే షుగర్ బీడ్స్, కుందను, 753 నెంబర్ జరి. ముందుగా మనం ఈ థ్రెడ్కి నాటు వేసుకోవాలి. నాటు వేసుకుని ఈ రీలు కిందకి వదిలేయాలి. అలాగే ఇప్పుడు మనం డిజైన్ ఏదైతే వేస్తున్నామో అది డ్రా చేసుకోవాలి. దీన్ని ఫెదర్ స్టిచ్ అంటారండి. పీకాక్ స్టిచ్లోను, ఫ్లవర్ ఫిల్లింగ్లోనూ వాడతారు ఇది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా నెంబర్స్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఫస్ట్ 1లో తీసుకుంటాము, నెక్స్ట్ మళ్ళీ 3కి వెళ్ళాలి, అలాగే మళ్ళీ 4కి, మళ్ళీ 2కి వచ్చేయాలి. ఇలా నెంబర్స్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ 1కి వచ్చిన తర్వాత అది మనం ఏమి అక్కడ నాట్ వేయము, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఇక్కడ 3 తీసుకుంటాం, అలాగే 4, మళ్ళీ 2కి, మళ్ళీ 1కి. త్రీ తీసుకుంటాం, మళ్ళీ 4, మళ్ళీ 2కి వచ్చేస్తాం, మళ్ళీ 1కి. అంటే మనకి ఇక్కడ ఒక లాంగ్, ఇక్కడ ఒక షార్ట్, 3 స్టెప్స్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు స్టిచ్ చేసుకుందాం. బిగినర్స్కి ఏంటంటే ఒక సైడ్ కుట్టుకుని రెండో సైడ్ కుట్టుకుంటే ఈ స్టిచ్ అనేది ఈక్వల్గా వస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాట్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ పైకి కనిపించకుండా కింద నుంచి ఫెదర్లోనే వేరే మోడల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ మధ్యలో మనం కొందని పెడతాము. ఫస్ట్ ఇక్కడ తీసుకుని ఇది ఏదైతే ఉందో అది అవుట్లైన్ కుట్టుకోవాలి, చైన్ స్టిచ్. కొందను ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అది నేను స్టిచ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఒకవైపు అంతా స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు స్టిచ్ చేసుకోండి. మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నాను కదా, ఇక్కడ అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే, బయట ఒకటి లోపల ఒకటి. ఇక్కడ అవుట్లైన్ కుట్టాం కదా మనం, ఈ అవుట్లైన్లో బయట ఒక షార్ట్, లోపల ఒక షార్ట్ వేయాలి. ఇలా బయట ఒకటి, ఇలా లోపల ఒకటి.
ఇది లాంగ్, ఇది లాంగ్, ఇక్కడికి వచ్చేసరికి షార్ట్ బయట, అలాగే లోపల ఒకటి. లాంగ్ అండ్ షార్ట్ ఏనండి, కాకపోతే ఫెదర్ స్టిచ్ అంటారు ఇది. అంటే ఎక్కువ ఫెదర్ లా కనిపిస్తుంది కదా ఈ స్టిచ్, అందుకు ఫెదర్ స్టిచ్ అంటారు. పీకాక్ డిజైన్ వేసినప్పుడు ఎక్కువ వాడతారు ఈ డిజైన్ని, అందుకు పీకాక్ ఫెదర్ అంటారు దీన్ని. నేను ఈ మగ్గం వర్క్ టైలరింగ్ నేర్చుకోవడానికి కారణం, నాకు ఇద్దరు ఆడపిల్లలండి. వాళ్ళకి డ్రెస్సులన్నీ స్వయంగా నా చేతులతో నేనే కుట్టి వేయాలనుకునేదాన్ని. ఆ ఇంట్రెస్ట్ తోనే నేను నేర్చుకున్నానండి. నేను ఇలా వర్క్ చేసి కుట్టి వాళ్ళకి వేసినప్పుడు ఈ డ్రెస్సులు ఎక్కడ కొన్నారు, బాగున్నాయని అందరూ అడిగేవారు. ఎంతైనా మన పిల్లలకు గాని మనకి గాని మన చేతులతో కుట్టి వేసుకున్న ఆనందమే వేరు కదండి. నాలాగే మీరు కూడా హ్యాపీనెస్ ఫీల్ అవుతారని నేను నాకు వచ్చినవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా వీడియోస్ చూసి మీరు కూడా మీ పిల్లలకి కుట్టి చూడండి, మీకు కూడా బాగా అనిపిస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే మళ్ళీ ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. నాట్ వేసుకోవాలి. మనం ఈ కుందను మధ్యలో స్టిక్ చేద్దాం. ఫస్ట్ మనం స్టిక్ చేసిన తర్వాత కూడా మనం కుట్టుకోవచ్చు, ఇలా అయినా కుట్టుకోవచ్చు మన వీలుని బట్టి. ఇప్పుడు మనం అవుట్ లైన్ బీడ్స్ కుడదాం. బీడ్స్ కుట్టుకోవచ్చు, చిప్స్ కుట్టుకోవచ్చు, ఏదైనా మనం అవుట్ లైన్ ఇచ్చుకోవచ్చు అండి ఆ డిజైన్ బట్టి. నేను ఇప్పుడు బీడ్స్ కుట్టి చూపిస్తాను మీకు. ఇది కాటన్ థ్రెడ్తో కానీ జరీతో కూడా కుట్టచ్చు. ఇలా రెండు బీడ్స్ ఎక్కించుకుని ఇలా టైట్గా ఈ బీడ్స్ని దగ్గరికి లాక్కుంటూ ఇలా
మనం బీడ్స్ కుట్టు కూడాను సెపరేట్గా నీడిల్ ఉంటుంది. అలాగే లోపల కూడా దీని చుట్టూ అవుట్లైన్ కుట్టుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, తొందరలోనే వచ్చేస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ని బట్టే ఉంటుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ డిజైన్ ఫ్లవర్ ఫిల్లింగ్లో, లీఫ్ ఫిల్లింగ్లోనూ వాడతాము. ఇది లీఫ్ ఫిల్లింగ్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఫ్లవర్ ఫిల్లింగ్ కూడా ఎక్కువ పీకాక్లో వాడతారు. మనం ఫ్లవర్లో కూడా వాడుకోవచ్చు. మగ్గం వర్క్ ఈజీగా రావటం అంటే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.